అంతే ఇచ్చాను. ఓకే, ఓకే. సో అనన్య, ఎలా వచ్చింది ఈ మూవీలో ఆపర్చునిటీ? అంటే అమ్మ మనం చూసినట్లయితే అందరికీ వెల్ నోన్ ఆర్టిస్ట్ ఆవిడ. ఆల్మోస్ట్ 50+ మూవీస్లో వర్క్ చేశారు. సో అమ్మ సిల్వర్ స్క్రీన్ పైన కనిపించినప్పుడే మీకు ఇంట్రెస్ట్ కలిగిందా? అసలు ఈ మూవీలో మీరు హీరోయిన్గా ఎలా చూస్ అయ్యారు, చెప్పండి మీ జర్నీ. సో ఇంతకు ముందు నేను రాకేష్ గారు ఒక సినిమాలో చేశాము. సో ఈ క్యారెక్టర్ అనుకునేటప్పుడు సో నా గురించి ఒక థాట్ వచ్చినట్టుంది. అప్పుడే అప్రోచ్ అయ్యారు. స్టోరీ సిట్టింగ్లో నేను మమ్మీ ఇద్దరం కూర్చొని స్టోరీ అంతా విన్నాము. అండ్ కథ నాకు నచ్చింది, మమ్మీ కూడా నచ్చింది. సో అలా ఇంకా ఒప్పుకున్నాను. ఐ లైక్ మై క్యారెక్టర్, నేను పర్ఫామ్ చేయగలుగుతాను అని అనిపించింది. నాకు స్కోప్ ఉంది యాక్టింగ్కి. ఇమోషనల్ సీన్స్ అంటే నాకు వీళ్ళు కూడా చాలా మోటివేట్ చేశారు, నువ్వు చేయగలవు. నాకు డౌట్ వచ్చింది అంటే చేయగలుగుతానో లేదో, ఇమోషనల్ ఎక్కువ ఉంది కదా, దట్స్ వెరీ ఛాలెంజింగ్. సో మోటివేట్ చేశారు, ఇంకా నేను కూడా చేశాను. అంటే చాలా అంటే ఈ మూవీలో మీరు ఎలా ఉన్నారంటే నిజంగా ఆయన చెప్పిన ఆ నేటివిటీకి చాలా బాగా కనెక్ట్ అయ్యారు. నిజమండి. అంటే సో ఇన్నోసెంట్, సో స్వీట్, సో కైండ్, అంటే ఒక రకమైన ఇది ఆవిడ చాలా బాగా యాప్ట్ అయ్యారు. సో ఇంతకు ముందు మీరు అనన్యని చూస్ చేసుకోవడానికి బిఫోర్ ఇంకా ఎవరినైనా అనుకున్నారా? లేదు, అంత సాహసం అంటే నేను ఒక 2-3 అయితే నేను అనుకున్నాను. అనుకున్నప్పుడు వాళ్ళ బడ్జెట్స్ కానీ లేకపోతే వాళ్ళ వే ఆఫ్ ఇది నేను 2-3 ఆడిషన్స్ తీసుకున్నాను స్వామి. ఎందుకంటే కొంచెం కమర్షియల్ గా కూడా రావాలి కదా కొన్ని పారామీటర్స్ లో. డెఫినెట్ గా ఉంటాయి. ఇప్పుడు మన కోసం ఎదురు చూడాలి అని అంటే అది చాలా ఇదిగా ఉండుంటుంది. అట్లాంటిది మనం ఒక సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలు కూర్చి చేయాలి, అవన్నీ తట్టుకోవాలి. మేబీ వాళ్ళందరూ అది చేయలేకపోయి ఉండొచ్చు, డెఫినెట్గా చేయరు. ఒక అనన్య మాత్రమే చేస్తుందని బలంగా నమ్మాము. నేను సుజాత అదే ఫాలో అయ్యాం అంతే తప్ప ఇంకా తనే మాకు కనపడింది. అల్టిమేట్గా చివరికి తనే స్క్రీన్ పైన చూసినప్పుడు మీరు 100% 1000% అండ్ మాకు కూడా అనిపించింది చూడగానే. చాలా అంటే మీరు చూపించిన విజువల్స్కి, ఆ అట్మాస్ఫియర్కి తను ఇంకా అసలు ది బెస్ట్ ఇచ్చిందని అనిపించింది అనమాట. సో చూడాలి సిల్వర్ స్క్రీన్ పైన ఇంకా ఎంత పర్ఫామ్ చేస్తారు. ఇది మీకు మంచి స్టెప్ అవ్వాలని కూడా చాలా మంది కోరుకుంటున్నారు, తెలుసా మీకు? ఓకే. అండ్ రాకేష్ గారు, ఈ మూవీ మీరు అనుకున్నప్పుడు ఫస్ట్ అంటే ఒకవైపు మీరు ఇటు జబర్దస్త్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు, ఫస్ట్ థాట్ ఎప్పుడు పడింది అంటే ఈ మూవీ చెయ్యాలి అని? నా కెరియర్లో నేను అనుకున్నప్పుడు ఈ సినిమాలో అంటే ఇంత దీనికన్నా మీకు తెలిసి మీరు ఇంతకుముందు చూసే ఉంటారు, నేను చాలా సినిమాలు అనుకున్నా ఉన్నా. 2-3 కథలు అనుకుని ఉండి 2-3 కథల తర్వాత ఒక చిన్న దాంట్లో నేను చేసుకోవాలి అనుకున్నప్పుడు నాకు ఈ కథ డెఫినెట్గా హెల్ప్ అయింది. ఇంతకు ముందు అనుకున్న కథ అయితే చాలా పెద్ద ఇది, మనం ఆ బడ్జెట్ పెట్టలేము, చేయలేము. సో అందుకే నేను ఈ కథను ఎంచుకున్నప్పుడు ఇది నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, నేను ఎవరికైనా చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది, వే కూడా చాలా ఈజీగా ఉంటుంది అనుకునే మేము ఈ సినిమాని ఎంచుకున్నాం. అండ్ ఈ మూవీలో ఇప్పుడు మీరు చాలా పెద్దగా ప్రొజెక్ట్ కాబోతూ ఉన్నారు, బట్ అంతకుముందే మీరు స్మాల్ స్క్రీన్ని షేక్ చేసేసారు మీ పర్ఫార్మెన్స్లతో. కొన్ని కోట్ల మంది రాకేష్ గారు అంటే ఏంటో తెలుసు. సో అంటే ఈ చేంజ్ ఓవర్ని ఎలా మీరు క్యారీ చేయాలనుకుంటున్నారు ఏంటి దీని తర్వాత? డెఫినెట్గా అక్కడ చూసిన రాకేష్కి రేపు చూడబోయే రాకేష్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ చూసానకి అక్కడ చూసానకి చాలా డిఫరెంట్ ఉంటుంది. టోటల్లీ ఒక కథలో మేమిద్దరం బతికాము, ఒక కథ మా ఇద్దరిని ట్రావెల్ చేసింది, ఒక ఊర్లో మేమే ఉన్నాం అన్నట్టుగా ఫీల్ అవుతారు. నిజంగా ఒక 3D లాగా కనపడుతుంది, ఒక 3D మూవీ లాగా మీరు ఆ సినిమాలోకి వెళ్ళిపోయి ప్రతి విజువల్ కూడా అసలు చాలా ఐఫీస్ట్ గా ఉన్నాయి. అవును మ్యామ్, చాలా న్యాచురల్ గా అంటే ఇది నిజంగా ఇంత ప్రకృతి అందమంతా ఉందా అని అనిపించేలాగా ఉన్నది. అవును సార్. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అయితే? లేదు మేడం, టెక్నికల్ వాల్యూస్తో ఎక్కడ నేను కాంప్రమైజ్ అవ్వలేదు, ఆర్టిస్టుల విషయంలో కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక 10 రూపాయలు ఇచ్చే వాళ్ళకి రూపాయి ఇచ్చే బతిలాడి తెచ్చుకున్నాను తప్ప నేను ఎక్కడ కూడా అంటే టెక్నీషియన్స్ ఏ కెమెరా పెట్టాలో అదే యారీ వాడదాం, అదే వాడదాం, ఏ లెన్స్ కావాలో అవే వాడదాం, ఏ గింబల్స్ వాడదామో అవే వాడదాం, పెద్ద సినిమాకి ఏ ఎక్విప్మెంట్స్ వాడదామో మన సినిమాకి అదే వాడదాం. ఎందుకంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అదే కెమెరా ఉంటుంది, పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఆ స్క్రీన్ మీదే పడుతుంది, ఆ సీట్లే ఉంటాయి, అదే ప్రేక్షకులు ఉంటారు. సినిమా విస్తీర్ణం ఎంత, సినిమా స్థాయి ఎంత అనేది రేపు ప్రేక్షకులు నిర్ణయిస్తారు.